నమస్తే. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది సార్. అన్నం 5 రూపాయల కంటే చాలా లక్కీ. బయట అయితే 90, 100, 150 రూపాయలకి చాలా మంచి పని చేశాను. ఓకే. సో అన్నగారిని పక్కన పెడితే కాసేపు 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఏమన్నా మంచి జరిగిందా ప్రజలకంటే? ఒక నిమిషం అమ్మ. బాగానే చేస్తూనే ఉన్నారు, పర్వాలేదు. మా ఊరికేమి ఇంతవరకేం బాగానే జరుగుతుంది. ఓకే. అన్ని విధాలా పర్వాలేదు. సో పథకాలు అందుతున్నాయా ఈ ప్రభుత్వం వచ్చాక? చూస్తున్నా సార్, మొన్నటి కూడా మోదీది, చంద్రబాబు నాయుడుది రైతులకి వాళ్ళకి 2 విడతలు వేశారు. 2 విడతలు వేశారు. ఇంకా మొదలే కదా, ముందుకుందంతా. అవును. లేడీస్కి ఫ్రీ బస్ అమలు చేశారు, పెన్షన్లు పెంచారు. అన్నగారిని కూడా వీళ్ళు వచ్చాక ఓపెన్ చేశారు. చాలా సూపర్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? అంటే స్టార్టింగ్ బాగానే ఉంది, ముందుకి ఎంత ఉందో చూడాలి. ఇది కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ప్రశ్న, జగన్ ఉన్నప్పటికీ ఇప్పటికి ఏమైనా తేడా గమనించారా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది. ఓకే. ముందుకు ఉంటే చెప్పగలుగుతాం. అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? ఇప్పటికేం పర్లేదు, బాగానే ఉంది. రోడ్ల పరిస్థితి కానీ అన్ని బాగానే ఉంది. కంపెనీలు కూడా తీసుకొస్తున్నాం అంటారు లోకేష్ గారు. గూగుల్ కూడా రాబోతుంది. చెప్తున్నాం కదా, ప్రస్తుతానికి ఏం ఓపెనింగ్ బాగుంది. ముందరికి ఉంటే నెక్స్ట్ కూడా వచ్చేదానికి అవకాశాన్ని. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. మామూలే అంటే ఎంతవరకు వాస్తవం వాళ్ళు చెప్పేది? అంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటుంటారు, మాకంటూ బాగుంది. ఫైనల్ ముఖ్యమంత్రి గురించి ఒక మాట, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారంటే? ఇంతకు ముందు కూడా ఆయన ఒకసారి కాదని 2 సార్లు కానీ 3 సార్లు కూడా ఆయన ఇదైనారు. ప్రజలకు మంచి చేస్తేనే కదా ముందరకు పిలుచుకొచ్చేది. అవును. ఆయన తప్పు చేయకున్నట్టు ఈసారి ఇంత మెజారిటీ ఎట్లా వస్తాడు?